హాయ్ ఫ్రెండ్స్, ఇంకో టాపిక్తో వచ్చాను ఫ్రెండ్స్. ఈ అలేఖ్య చిట్టి పికెల్స్ వాళ్ళని తిట్టడం ఆపేయండి, ఓకేనా? తిట్టినందుకు కూడా శిక్షలు ఉంటాయంట. ఒక 2 years జైల్లో ఉంటారు. పరువు నష్టం దావా వేస్తే ఆ డబ్బులు కట్టాలా, జరిమానా కట్టాలా? ఒకవేళ జరిమానా కట్టించుకున్నా ఇలా తిట్టినందుకు, బ్యాడ్ కామెంట్స్ అనేవి పెట్టినందుకు, బ్యాడ్ వీడియోస్ అనేవి వాళ్ళ మీద చేసినందుకు ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది అన్నమాట. వాళ్ళ అమ్మాయి అయితే సారీ చెప్పేసింది కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడతా మళ్ళీ వీడియోస్ ఒకటి రిలీజ్ చేయడము, చిట్టి మంచిది కాదని చెప్పడము. అమ్మాయి ఆల్రెడీ చెప్పేసింది కదా సారీ అని చెప్పేసి. మళ్ళీ మాట్లాడవాకండి, ఎందుకు ఊరదాగా మళ్ళీ మీ మీద కేసులు పెడితే మీరు పోయి జైల్లో కూర్చోవాలి అనవసరంగా. ఇవన్నీ మనకు అవసరమా? ఎవరెట్టపోతే మనకేంటి అన్నట్టే ఉండాలి ప్రస్తుతం సమాజంలో. ఎందుకంటే భలే వరస్ట్గా ఉంది సమాజం ప్రస్తుతానికి. మంచి చెప్పేవాడిని ఎవడో వినడో, చెడ్డ చెప్పి అబద్ధాలు చెప్పేవాడిది రాజ్యంగా ఉంది ఫ్రెండ్స్. మంచికి అసలు రోజులు అనేవి లేవు. దయచేసి వాళ్ళ మీద ట్రోలింగ్స్ అనేవి ఆపేసేయండి, బ్యాడ్ మాటలు అనేవి ఆపేసేయండి. ఎందుకు అమ్మాయి సారీ చెప్పింది కదా, ఎందుకు వదిలేద్దాం, ఛాన్స్ అనేది ఇద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా రిపీటెడ్గా చేసింది అనుకోండి, చూసుకునే వాళ్ళే చూసుకుంటారు పాపం. ఇంకా చేయదులేండి, అదేదో బై మిస్టేక్ పెట్టేసింది. వాళ్ళకి కొంత టెన్షన్ అనేది ఉండిద్ది కదా, వర్క్ టెన్షన్ మీద వాళ్ళ అక్క వేరే వాళ్ళకి పెట్టబోయి బై మిస్టేక్ అతనికి వచ్చేసిందంట ఆ వీడియో అనేది. వాళ్ళు చెప్పడం అది కదా. మరి నిజాలు అనేవి పరమాత్మకు తెలియాలి, మనకైతే తెలీదు. ఎంత స్ట్రెస్ ఉన్నా కస్టమర్స్ని కొంచెం మంచిగా మాట్లాడటమే, కొంచెం ఓపిక అనేది ఉండాలి. ఒక బిజినెస్ మనం అనేది ఒక బిజినెస్లో దిగినాక ఓపిక అనేది ఉండాలి మెయిన్. ఎవరికి ఎలాగా అనేది సమాధానం చెప్పాలనేది కూడా తెలుసుకొని ఉండాలి. పొరపాటున మాట్లాడేస్తే ఇలాంటి సిచ్యువేషన్సే ఫేస్ చేయాలి పాపం. భయంకరమైన సిచ్యువేషన్ ఇది. అది పడే వాళ్ళకి తెలిస్తే నా బాధ తెలిసిద్ది. ఎందుకంటే అట్లాంటి పెయిన్ చాలా అనుభవించాను నేను. ఎందుకు అమ్మాయిలు కదా, వదిలేద్దాం ఫ్రెండ్స్. పెళ్ళి కావాల్సిన పిల్లకాయలు, ఏదో వాళ్ళ ఫాదర్ లేడు, ఎలాగోలా బిజినెస్ రన్ చేసుకోవాలి, ఏదో దాంట్లో త్వరగా ఇదైపోవాలి, మంచిగా బిజినెస్లో సెటిల్ అవ్వాలన్నది వాళ్ళ థాట్స్, ఏదో వాళ్ళ ఐడియాస్. కొద్దిగా రీచ్ చేయడానికి ఇట్లాంటివి జరిగినాయి, పూర్తిగా పడిపోయారు. ఇంకే బిజినెస్ ఎంచుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళకే తెలియాలి. ఇంతటితో వదిలేద్దాం ఫ్రెండ్స్. పాపం ఆడపిల్లలు అంటే సారీ చెప్పింది కదా, ఈసారి ఏదన్నా చేసింది అనుకో, ఈసారి కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకు ఇట్లాగ సోషల్ మీడియాలో ఆడపిల్లల గురించి ట్రోలింగ్స్ చేయబాకుండా దయచేసి.